ఫ్యామిలీ ప్యాక్ ఇది. ఆడోళ్ళు మగాళ్ళు కనిపించకూడదని ఆడోళ్ళు అడ్డం పెట్టుకున్నారు. ఇదిగోండి ఉల్లిగడ్డలు, ఇదిగోండి ఇది గ్రేవీ మొత్తం. ఇది ఫ్యామిలీ ప్యాక్, ఇది సింగిల్ అనమాట. ఫుల్ ఎంజాయ్. ఇప్పుడు తెలియదురా, నేను చెప్తాను తెలుస్తుంది. ఉల్లిగడ్డ తెలుస్తుంది. మళ్ళీసారి చెప్తున్నా, పందెం ఓడిపోయింది. ఇదిగోండి బిర్యానీ 799 పీస్ అనమాట. ఇది లెగ్ పీస్. ఇది 05 కనిపిస్తుంది కదా, ఇది లెగ్ పీస్ 0 అనమాట. బుల్లగా రాబట్ట కొడుకుని పందాల పెడతా చూడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికి. అయితే రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, 60 అన్నాయి. పక్కకి జరిపే 60 కేజీల రాయి పందెం పెట్టినారు అనమాట. 1-8 అనమాట. మునియాల గుట్టల ఈడే మా దోశ 66 లేపినాడు అనమాట మన మనిషి. చూద్దాం ఇప్పుడు. పందెం అనేది ఫిక్స్ అయింది అనమాట. పందెం ఫిక్స్ అయింది. డ్యామ్కి ఓడిపోయినోడు డ్యామ్కి తోలుకపోవాలా. డ్యామ్కి ఓడిపోయినోడు తోలుకపోవాలా, గెలిచినోడు ఒకవేళ ఎవడు గెలుస్తాడో వాడు తోలుకపోవాలన్నమాట. చూద్దాం ఎంతవరకు వస్తుంది అనేది. దీని తర్వాత సారీ అయితే వీళ్ళు ఎవరు ఫిట్నెస్ వాళ్ళు జిమ్లకు పోయి చెప్తారు కదా, ఇది 85 అనమాట. ఇది 80, ఇది 52 కింట. ఫుల్ ఎండ కొడుతుంది, అల్లు బండితలం పందానికి. అయితే బండితలం వచ్చిందనమాట. ఒక ఫోను బండితలం 2 పందానికి. ఖచ్చితంగా కొడతారు. 5 నిలబడి కొట్టారు ఖచ్చితంగా. 52 చూడు, 52 ఇది 54 అంట. 52 అది 52. మళ్ళా కొడితే నాశనంగా మళ్ళా కొట్రా. పందెం అనమాట ఇది. పందెం ఓడిపోయిన పెట్టాలా, డ్యామ్కి పెట్టాలి. ఇంకా 60, ఇది 60 కనిపిస్తుంది. 60 ఫుల్ ఎండ కాలుతుంది అనమాట. 60 కొట్టాలనా. పందెం ఓడిపోయినాడు. ఇంకా డ్యామ్కి పెట్టాలి. ఇంకా తప్పదు. లేదురా అట కాదు, మళ్ళీ అది ఇది కాదురా. ఇంకా ఫోన్ అంతే. నేను లేపింటే మాట తప్పుకుంటారా. నేను పోదా కదా చెప్పలేను అసలుకి. ఏమనుకో మళ్ళా కట్ట వేరే కరిస్తారా. ఇప్పుడు ఇంకా పందెం ఓడిపోయినట్టనే. ఇంక ఇది డ్యామ్కి ఇంకా తొలకపోవాలి. ఇంకా తప్పదు. అది ఎవరైనా సరే మాట అన్న తర్వాత మాట అంతే. రామబాణము మనిషి మాట ఒకటే. ఇంకా అట్లానే ఉంటుంది. ఇంకా కథ వేరే ఉంటుంది. ఎప్పుడు నుంచి పడతా గారిది చూడరా. నీ అమ్మ కొంచెం వంత పోదారా. ఎందుకు పోదు. 30 రాత్రికి వచ్చి పెట్టుకో. అదే
గుద్ద సుధం కాయలు చూడు పలిగిపోయింది ఫ్రెండ్స్. కాయలు కట్టినాయి చేతులు. జిమ్ కూడా పనిచేయదు అనమాట మన వాళ్ళ కింద. ఆ మాత్రం ఉంటది. జిమ్ కూడా పనిచేయదు. జిమ్ కొడుకులు మొత్తం వేస్ట్ కొడుకులు, డమ్మి కొడుకులు అనమాట. లేదు సావురా లేకపోతే ఎండ $600 అన్నమాట. 600 ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా. 600 ఈడే పందెం ఓడిపోయినాడు ఆనిముత్యం. 60కి ఈడ మొత్తం ఒప్పించినారనమాట. 80 కాదులే 60 ఎండకి మా గద్వాల 45 డిగ్రీలు ఉందన్నమాట ఎండ. ఫుల్ గంటలకి ఓడిపోయినాడు అన్నమాట పాపం. సాయంత్రం అయితే ఖచ్చితంగా లేపుతున్నాయి. ఆల్రెడీ 66 లేపినాడు. 600 ఇచ్చినాడు ప్రూఫ్. పోయి బిర్యానీ తీసుకురావాలి గద్దాలలో. ఏమంటున్నా అర్థమైంది కదా. లైకులు కొట్టండి. గద్దాలకైతే పోతున్నాం అన్నమాట. బిర్యానీ అయితే తీసుకురావాలి అనిపిస్తుంది కదా. గద్దాలకి ఇంకా పోతున్నాం అన్నమాట. ఇదిగో ఫైనల్గా మన బిర్యానీ అయితే వచ్చేసింది. బాయ్ చూడండి. ఫ్యామిలీ ప్యాక్ ఒకటి, ఇంకా ఒకటి సింగిల్ అనమాట. 5 మందికి. హోటల్ అయితే ఇది సంపూర్ణ హోటల్ గద్వాల. బిర్యానీ మాత్రం ఏకదమ్ ఉంటుంది, కిరాక్ ఉంటుంది. ఇక మనమైతే ఇక పోయి దావత్ అయితే షురూ చేద్దాం ఇక. ఓకేనా. ఎక్కువ తిందాం అనుకుంటాం రా, కానీ తినలేం రా నేను. ఎప్పుడైతే అనుకోకుండా తింటామో ముందు తింటాం చూడు. ఇల్లు ఆశ మీద ఉంటాం కదా. అప్పుడు మన కూడా మేమైతే ఇప్పుడు గద్వాల్ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. దీన్ని వైఎస్ఆర్ సర్కిల్ అయితే అంటారు అనమాట. కనిపిస్తుంది కదా, ఇది రాజుల కాలం అనమాట. అది టైర్లకైతే గాలి కొట్టించుకున్నాం. టైర్లకు గాలి లేకున్నది. టైర్లకు గాలి కొట్టించుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాం అనమాట. బిర్యానీ ఎంజాయ్ కావచ్చు అనమాట. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. హనుమంతుని జయంతి రోజు అనమాట. అన్నదానం అయితే చేస్తున్నారు, కానీ మేము బిర్యానీ తీసుకుపోతున్నాం. ఓకేనా. ఇంటికైతే పోయినాం, ఇంటికైతే పోతున్నాం కదా. ఇదైతే గాంధీ చౌక్ అనమాట గద్వాల. ఇది అర్ణమ్మ బంగ్లా అంటారు. కనిపిస్తుంది కదా, ఇది అర్ణమ్మ బంగ్లా అంటారు. ఆ తర్వాత గుట్టల పోంటి చేన్ల పోంటి అనమాట. ఎట్ట పడితే అట్లా పోతున్నాము. బిర్యానీ దావతుంది అనమాట. గుద్ద అలాగే తినాలి, అంటే తినాలి, ఎంజాయ్ చేయాలి ఇవాళైతే. ఎందుకంటే రేపు మళ్ళీ మా దోస్తులు హైదరాబాద్ పోతున్నారు. సో అందుకోసం అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఎక్కడ పడితే అక్కడ తొలకపోతున్నారు. ఎక్కడ దావత్ అంటే ఎక్కడ పడితే అక్కడ తొలకపోతున్నారు. బండి మొత్తం ఆగమాగం చేస్తున్నారు. ఇల్లు మొత్తం ఖరాబ్ అవుతుందేమో నాకు తెలిసి. బండి ఎట్లా పడితే అక్కడ పోతున్నాం అనమాట. ఫైనల్గా అయితే గద్వాల నుంచి అయితే వచ్చినాం అనమాట. ఇంకా చేన్ల మధ్యలో దావత్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మంచి లొకేషన్ అనే చెప్పుకోవాలా. ఏంటంటే
కలవకపోవచ్చు, దోస్తులం అందరం ఒకటేసారి కలుస్తున్నాం. ఏదో పాపం ఒకటి ఓడిపోయిండు కాబట్టి ఇక తప్పదు, ఇక పందెం కదా. వాడు ఓడిపోయిండు, వాడు గెలుస్తాడు. పందెం అన్న తర్వాత తప్పదు. మాట మీద నిలబడడం అనేది మంచి లక్షణం. మాట మీద అయితే నిలబడిరు. సో బిర్యానీ అయితే వచ్చిందనమాట. చూడండి, ఈ నేలు ఎద్దుల గుద్దల కాడ పోయి కూర్చున్నారు అనమాట. ఏం చేద్దాము, ఇట్లుంది పరిస్థితి. వీడు ఫస్ట్ వచ్చాడు, మెయిన్ క్యాండిడేట్ అనమాట. వాడు పండుకొని ఫోన్ చేస్తున్నాడు. అదేమంటే కదా అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటుంది అనమాట. ఏం కాదు. ఫ్యామిలీ ప్యాక్ ఇది. ఆడోళ్ళు మగాళ్ళు కనిపించకూడదని ఆడోళ్ళు అడ్డం పెట్టుకున్నారు. ఇదిగోండి ఉల్లిగడ్డలు, ఇదిగోండి ఇది గ్రేవీ మొత్తం. ఇది ఫ్యామిలీ ప్యాక్. ఇది సింగిల్ అనమాట. ఫుల్ ఎంజాయ్. ఇప్పుడు వాళ్ళే తెలియదురా, నేను చెప్తాను తెలుస్తుంది. ఉల్లిగడ్డ తెలుస్తుంది. మళ్ళీసారి చెప్తున్నా, ఇదే పందెం ఓడిపోయింది. ఇదిగోండి బిర్యానీ లెగ్ పీస్ అనమాట. ఇది లెగ్ పీస్. ఇది 05 కనిపిస్తుంది కదా, ఇది లెగ్ పీస్. అనమాట. సంపూర్ణ బిర్యానీ మాత్రం కిర్రాకుంది. ఇదిగోండి బిర్యానీ అనమాట. ఇదిగోండి ఎద్దులు, అదిగోండి నీళ్ళు వస్తున్నాయి. ఇంకా పచ్చని పొలాలు, ఇదిగోండి పొలాలు. ఇంకా మంచుడే. ఇక బాగా గుద్ద వాళ్ళే తిన్నారు. ఒక్కడొక్కడు ఒక్కో మూలకు కూర్చున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఇక ఆడేమో ఎద్దుల కాడ ఉన్నాడు. ఇక ఒక్కడొక్కడు ఒక్కో మూలకు కూర్చున్నాడు. ఇంకా జెర్సేపు అయితే పండుకుంటారు. ఇంకా వీడియో అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటున్నాయి ఇలాంటి వీడియోస్ కోసం, మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.